హలో ఎవ్రీవన్, ఈరోజు సండే ఈవినింగ్ మా ఇంట్లో డిన్నర్ వచ్చేసి పావుబాజీ ప్రిపేర్ చేసుకున్నాము. చాలామంది ఇంట్లో కుక్ చేసేటప్పుడు పావుబాజీకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఒకే కుక్కర్లో వేసేసి బాయిల్ చేస్తారు. అలా చేయకూడదు. అలా చేస్తే కనుక బీట్రూట్ స్మెల్లో లేదంటే క్యాలీఫ్లవర్ స్మెల్లో ఏదైనా ఒకటి డామినేట్ చేస్తుంది అనమాట. అందుకే అంత టేస్టీగా అనిపించదు చాలామందికి ఇంట్లో చేసుకున్నది. అలా కాకుండా దేనికది మనం సపరేట్గానే కుక్ చేయాలి. మోస్ట్లీ దీంట్లో బాయిల్ చేయాల్సింది ఒకటే, పొటాటో ఉంటుంది. మిగతా అన్నీ కూడా మనం బ్యాక్ టు బ్యాక్ వేసుకొని కుక్ చేసుకుంటూ మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే టేస్ట్ మంచిగా వచ్చిద్ది అనమాట. అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా ఒకే సైజులో కట్ చేసుకోవాలి. అండ్ పావుబాజీ మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేస్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బీట్రూట్ వేస్తే సరిపోతుంది. బీట్రూట్ అండ్ కాశ్మీరీ లాల్ మిర్చి అంటారు కదా, అది వేస్తే చాలు. ఇంకా మీరు రెడ్ కలర్, ఫుడ్ కలర్ అలాంటి ఎటువంటి కలర్స్ అవసరం లేదు.